రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త టైటిల్ వార్ నడుస్తుంది. సినిమాలో టైటిల్స్ కోసం నిర్మాతలు కొట్టుకోవడం చూసాం. కానీ రాజకీయాల్లో ఒకప్పటి బ్రాండ్ పేరు కోసం సొంత ఫ్యామిలీలోనే పంచాయతీ మొదలవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కథలోకి వెళితే దేశాన్ని ఏలుదామనే అత్యుత్సాహంతో 2022లో కార్పొరేట్ లుక్ ఇచ్చి టీని తీసేసి బీని తగిలించారు. టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ గా మార్చారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ పాత టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ బోర్డ్ ఖాళీగా ఉండేసరికి దానిని దక్కించుకోవడానికి జనాలు క్యూ కట్టేస్తున్నారు. అందులో అందరినీ షాక్ కి గురి చేసిన ట్విస్ట్ ఏమిటంటే కల్వకుంట్ల కవిత గారే స్వయంగా తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ అంటూ కొత్త షాప్ ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఎన్నికల సంఘం కూడా దీనికి ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అసలు సిసులైన గులాబీ నేతలకు మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆవిర్భావ పోరాటం అంతా మా అబ్బ సొత్తే కాబట్టి టీఆర్ఎస్ అనే పేరును వేరే ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు అంటూ బీఆర్ఎస్ పెద్దలు ఎన్నికల సంఘం మెట్లెక్కారు. సొంత చెల్లెలు పెట్టిన పార్టీ పేరుపైనే అన్న కేటీఆర్ పార్టీ అభ్యంతరం చెప్పడం చూస్తూ ఉంటే ఇంట్లోనే కలహాల కాపురం నడుస్తుందని సామాన్య జనం నవ్వుకుంటున్నారు. పాత టీఆర్ఎస్ పేరుతో ఉన్న సెంటిమెంట్ ను ఓటర్లలో వచ్చే కన్ఫ్యూజన్ ను కూడా క్యాష్ చేసుకోవాలని కవిత స్కెచ్ వేశారు. బీఆర్ఎస్ ఆందోళన మొదలైంది. కారు గుర్తు ఎలాగో పోయింది. ఇప్పుడు ఈ పేరు కూడా పోతే పాత క్యాడర్ మొత్తం చెల్లెమ్మ వైపే షిఫ్ట్ అయిపోతారేమో అన్న భయం అన్నగారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పంచాయతీ చాలదన్నట్టుగా ఎక్కడో మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా మాకు టీఆర్ఎస్ పేరే కావాలి అంటూ లైన్ లో నిలిచింది. అసలు తెలంగాణకు సోలాపూర్ కు ఏం సంబంధం సామి అంటే బ్రాండ్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి అని సరిపెట్టుకోవాలి. ఇప్పటికే ఈ పేరుపై దాదాపు 700 అభ్యంతరాలు ఈసీకి చేరాయట. రాజకీయ విశ్లేషకులు మాత్రం గట్టిగానే సెటైర్లు వేస్తూ ఉన్నారు. తెలంగాణ భావోద్వేగం ఏ ఒక్కరి సొత్తు కాదు. మీ అవసరం కోసం పేరు మార్చేసి ఇప్పుడు వేరొకరు వాడుకుంటే ఏడవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ టైటిల్ కవితకు దక్కుతుందా లేక బీఆర్ఎస్ అభ్యంతరాలకే ఈసీ ఓటేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా గులాబీ తోటలో అంతర్గత విభేదాలు ముళ్ళు మాత్రం గట్టిగానే కుచ్చుకుంటున్నాయి.